సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక అసలు కారణం అదేనా? ఇది టెక్నికల్ ఎర్రరా, హ్యూమన్ ఎర్రరా? అసలు ఏం జరిగింది అనే విషయంపై ఆ రోజు దర్యాప్తు ప్రారంభించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ఐ డ్రీమ్ చేతిలో ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం 2 స్విచ్లు కూడా ఒకేసారి ఆగిపోవడంతో పెట్రోల్ ఫ్యూల్ ఆగిపోయింది, దాంతో ప్రమాదం జరిగింది. అంతేకాకుండా కాక్పీట్ వాయిస్లో ఈ స్విచ్లు ఎవరు ఆఫ్ చేశారని పైలట్ కో-పైలట్ మాట్లాడుకుంది కూడా రికార్డ్ అవ్వడంతో దీని మీద పూర్తిగా వివరణ జరుగుతుంది. అసలు స్విచ్లు ఆటోమేటిక్గా ఆగిపోతాయా? అది కేవలం ఎవరైనా ఆపారా? చేయి తగిలితే ఆగిపోయేంత అంత డెలికేట్ కానీ స్విచ్లు ఎవరు ఆపుంటారు? ఒక స్విచ్ ఆఫ్ చేసి 2 స్విచ్ ఆన్ చేసేలోగా ప్రమాదం జరిగిందనే విషయాన్ని ఈ రిపోర్ట్లో కనిపిస్తుంది. ఈ రిపోర్ట్లో ఏం జరిగింది, ప్రమాదానికి టెక్నికల్ ఎర్రరా, హ్యూమన్ ఎర్రరా అనే విషయం అంతా మాట్లాడడానికి చాలా క్లారిటీగా చెప్పడానికి సీనియర్ పైలట్ కెప్టెన్ S.N రెడ్డి గారు ప్రస్తుతం అంత ఉన్నారు. ఆయన అడిగి అసలు పైలట్లో కాక్పిట్లో ఉన్నది ఏం జరుగుతుంటుంది, ఫ్యూయల్ ఎందుకు ఆగిపోయింది, ఆ 2 స్విచ్లు ఎంత డెలికేట్గా ఉంటాయా, లేదా ఎవరైనా చేస్తే వస్తుందా, లేదా టెక్నికల్గా ఆగిందా? వీటితో పాటు అదే విమానం అంతకుముందు ఒక సర్వీస్లోకి వచ్చినప్పుడు స్టెబిలైజర్లో ఒక ప్రాబ్లం ఉందనే విషయాన్ని ఐడెంటిఫై చేశారు. ఆ ప్రాబ్లం వల్ల ఆగిందా అనే విషయాన్ని సార్ అడుగుతున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఒక్కొక్కటిగా రిపోర్ట్లు బయటకు వస్తున్నాయి. అంటే ఈ రిపోర్ట్ అనేది మనకు ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఒక ప్రైమరీ రిపోర్ట్గా మనం భావించవచ్చు. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వచ్చిన రిపోర్ట్ తీసుకుంటే ఇందులో దాదాపు 15 పేజీల రిపోర్ట్ ఉంది. ఇందులో ఆ రోజు ఎలా జరిగింది, తర్వాత ఏం జరిగి ఉండొచ్చు అనేది ఒక అంటే మనం ప్రైమరీ టెంపరీగా ఇస్తుంటాం. ఇందులో తీసుకుంటే సార్ ఇప్పుడు కట్ ఆఫ్ స్విచ్లు చూస్తున్నాం. ఇది 2 ఒకేసారి ఆఫ్ కట్ ఆఫ్ అయినట్లుగా ఫ్యూయల్ స్విచ్ అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే 2 ఒకేసారి ఆఫ్ అవుతాయా, లేదు చేయి తగిలితే ఆగిపోయేంత ఈజీగా ఉంటాయా? అసలు మీకున్న ఎక్స్పీరియన్స్లో ఏం జరిగి ఉండొచ్చండి ఇక్కడ ఈ స్విచ్లు ఇవి చాలా వైటల్ అండ్ ఇంపార్టెంట్ స్విచెస్ కనుక వీటికి గార్డ్ సిస్టమ్ ఉంది, ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. అదేంటంటే ఇది జస్ట్ ఇట్లా చేయి తగిలితే ఇన్సిడెంటల్ యాక్సిడెంటల్ తగిలితే అవి ఆఫ్ కావు ఆర్ ఆన్ కావు. దాన్ని లిఫ్ట్ చేయాలి, ఈ నాబ్ను బట్టి ఇట్లా లిఫ్ట్ చేసి చేయాలి. ఒకసారి ఏంటంటే 2 హ్యాండ్స్ యూజ్ చేయవలసి వస్తుంది. సో 2 హ్యాండ్స్ యూజ్ చేస్తే ఎవరు చేస్తే అది ఇంటెన్షనల్గా చేయవలసి వస్తుంది. విన్నారా? అది ఎప్పుడు సాధారణ అవసరం ఉండదు, అట్లా చేయమన్నమాట. ఇక్కడ ఏం చేస్తా, ఈ స్విచెస్ పర్పస్ ఏంటంటే మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడే మనం వాడతాం. ఇంజన్ ఇప్పుడు రైట్ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు రైట్ స్విచ్ దీన్ని పైకి లేపి పైకి జరుపుతాం అనమాట. ఆ పైకి లేపి జరిపే దగ్గర అక్కడ గార్డ్ ఉంటుంది. ఆ పైకి లేపితేనే అది పైకి మూవ్ అవుతుంది, లేకపోతే కాదనమాట. There is a guard there protecting that. Sure. So, because it being a very vital and important switch, the manufacturer itself has taken precaution of safeguarding it by putting that guard system. That you have to lift it intentionally and then only you can move it. Accidental గా move. మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం టెక్నికల్ ఎర్రర్ అంటారు అది? అదే అంటున్నాను. అది ఇప్పుడు ఫ్యూయల్ ఆఫ్ అయింది, ఫ్యూయల్ సప్లై ఆగిపోయిందంటే ఎందుకు ఆగిపోయింది అది వేరే మాట. ఇది ఆఫ్ చేస్తే ఆగిపోయింది అని ప్రిజంప్షన్, కానీ ఇది ఆఫ్ చేయకముందే అది ఆగిపోయింది. పైలట్ ఈజ్ ఆస్కింగ్ ది కో పైలట్, నువ్వు స్విచ్ ఆఫ్ చేసావా అంటే ఆయన నేను చేయలేదు అన్నాడు. అనే వరకు పైలట్ రియలైజ్ దట్ ది ఫ్యూయల్ ఫ్లో హ్యాస్ కట్ ఆఫ్ బై ఇట్ సెల్ఫ్. దెన్ హీ డిసైడెడ్ దట్ హీ హాస్ టు రీలైట్, హీ హాస్ టు రీస్టార్ట్ ది ఇంజన్. అప్పుడు ప్రాబబ్లీ హీ హాస్ పుట్ 1 after other 2. అందుకే 1 second తర్వాత అన్నాడు కదా, ఇది లిఫ్ట్ చేసి ఇది ఆఫ్ చేసి ఇది ఆఫ్ చేసి హీ స్టార్టెడ్ రీలైట్ ప్రొసీజర్. రీలైట్ ప్రొసీజర్ కొరకు మనకు పవర్ కావాలి. దాని కొరకు 2 ఇంజన్స్ ఫెయిల్ అయినప్పుడే అది ర్యాట్ అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ర్యామేర్ టర్బైన్. అది 2 ఇంజన్స్ కట్ అయితేనే ర్యామేర్ టర్బైన్ పడుతుంది అనమాట, బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఇట్ గివ్స్ యూ ది హైడ్రాలిక్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ అదర్ సిస్టమ్స్ ఇట్ గివ్స్. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో మేక్స్ ది APU టు స్టార్ట్. APU అంటే యాక్సిలరీ పవర్ యూనిట్. ఇన్ దిస్ కేస్ ర్యాట్ పడ్డది, దాని తర్వాత మన అది కూడా స్టార్ట్ అయింది, APU కూడా స్టార్ట్ అయింది. ఇంతలో ది పైలట్ ఈ మాటలు మాట్లాడుకొని
they realized that the fuel switches were not put off by them, but the fuel flow has stopped by itself. So the fuel flow stopped. The switches have stop lock అన్నారు కదా నేను చెప్పిన అదే ఆ ప్రొటెక్షన్ అనమాట లాక్ మెకానిజం సో మస్ట్ బి లిఫ్టెడ్ బిఫోర్ టర్నింగ్ అన్లెస్ యూ లిఫ్ట్ అండ్ మూవ్ ఇట్ ఫార్వర్డ్ ఇట్ విల్ నాట్ మూవ్ అట్ ఆల్. అంటే ఈజీగా ముందు పుష్ చేసి పైకి లేవాలి, మనం పైకి గుంజి పైకి చేయి తగిలితే నో అసలు కాదు. అందుకొరకే ఇట్ బీయింగ్ ఎ వెరీ వైటల్ సిస్టమ్ దే హ్యావ్ గివెన్ సచ్ ప్రొటెక్షన్ ఫర్ దాట్. ఈ ఎయిర్ క్రాఫ్ట్లో కానీ ప్రతి ఎయిర్ క్రాఫ్ట్లో కూడా ఇటువంటి వైటల్ వాటికి సమ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇస్ దేర్. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ కొన్నిటికేమో మెటల్ గార్డ్ కూడా ఉంటుంది, దీంట్లో మెటల్ గార్డ్ లేదు. దీనికి ఆ ప్రొటెక్షన్ పెట్టిన కానీ పైకి లిఫ్ట్ చేసి మూవ్ చేయాలి. యాక్సిడెంట్గా మనం చేయి తలిగేది ఉంటే అది మూవ్ కాదు అన్లెస్ ఇంటెన్షనలీ యూ పుల్ ఇట్ అవుట్ అండ్ దెన్ మూవ్ ఇట్ ఫార్వర్డ్. రెండు ఒకేసారి అలా ఆఫ్ అయి ఉంటాయండి. అదే రెండు ఒకేసారి అంటే రెండు చేతులు వాడవలసి వస్తుంది. సో దట్ ఈస్ నెవర్ హ్యాపెన్. ఒకవేళ కో పైలట్ పని చేసిన పైలట్ చూస్తుంటాడు కదండి, ఇక్కడ చూస్తుంటాడు. సపోజ్ పైలట్ ఈస్ సీయింగ్ సమ్వేర్ ఎల్స్ ఆల్సో ఇట్ కెన్ హ్యాపెన్, బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ బికాస్ ద కో పైలట్ హెస్ కన్ఫర్మ్ దట్ ఐ డిడ్ నాట్ టచ్, ఐ డిడ్ నాట్ పుట్ ఆఫ్ ది స్విచెస్. దెన్ కెప్టెన్ హెస్ రియలైజ్డ్ the fuel flow is not coming on its own. Therefore, he attempted to relight the engine. And మన ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా వచ్చింది ఒక ఇంజన్ స్టార్ట్ అయింది, ఇంకొక ఇంజన్ వాజ్ ఇన్ ది స్టార్టింగ్ ప్రొసీజర్ స్టార్టింగ్ ప్రాసెస్లో దెన్ క్రాషెస్ హ్యాపెన్. ఓకే, అదే కట్ ఆఫ్ టు రన్ ఎట్ అబౌట్ 8:52 UTC. అది కట్ ఆఫ్ అంటేనేమో ఇది కిందికి అంటే కట్ ఆఫ్, పైకి అది పుల్ చేసి పైకి అంటే రన్. అది Sir, the APU inlet door began opening about and APU started starting. APU starting. ఎందుకంటే ఆ ర్యాట్ కింద పడ్డ తర్వాత ర్యాట్ యొక్క సప్లై తోటి అది ఏపీయూ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది అనమాట. ఇట్ వాజ్ ఇన్ ది స్టార్టింగ్ ప్రాసెస్. దేర్ ఆఫ్టర్ ఎట్ 8:56 UTC the engine to fuel cut off switch also transitions the cut off to run. దట్ మీన్స్ వెనక నుంచి మళ్ళీ పైకి మూవ్ చేసాడు అనమాట, పైకి గుంజి పైకి మూవ్ చేసాడు. దట్ ఈస్ టు రీస్టార్ట్ ది ఇంజన్. అచ్చా, when fuel control switches are moved from cut off to run while the aircraft is in flight. కరెక్ట్. ఫ్లైట్లో ఇంకా క్రాష్ కాకముందే దిస్ ప్రాసెస్ హెస్ స్టార్టెడ్. ఒక ఇంజన్ స్టార్ట్ చేసిండ్రు, ఇంకో ఇంజన్ స్టార్ట్ చేసే వరకు క్రాష్ అయింది ఆ బిల్డింగ్. ఓకే, ఈచ్ ఇంజన్ ఇస్ ఫుల్ అథారిటీ డ్యూల్ ఇంజన్ కంట్రోల్ automatic manages to relate the thrust recovery sequence to aviation fuel introduction. దట్స్ ద ఫాడెక్ అంటాం మేము. ఆ ఫాడెక్ తోటి సార్ ఇందులో చాలా క్లియర్గా రిపోర్ట్ ఇస్తున్నారు కదా. అంటే ఒక ఇంజిన్ మీరు చెప్తున్నట్లుగా రెండు ఆగిపోయి పైలట్ చూశారు, కో పైలట్ డిస్కస్, ఇదంతా కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ వచ్చింది. ఓకే, వెంటనే వాళ్ళు ఒక్కొక్కటి మూవ్ చేశాడు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అప్పటికే రైట్ ఇంజన్ స్టార్ట్ అయింది, లెఫ్ట్ ఇంజన్ స్టార్ట్ అయ్యే వరకు క్రాష్ అయింది. సార్ ఒకవేళ అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి కొలాప్స్ అయింది, ఏం లేకుండా ఉందంటే ఒక ఇంజన్ కూడా స్టార్ట్ అవుతుండే అప్పుడు ఈ ప్రమాదం జరగదు. అప్పుడు ప్రాబబ్లీ ది పవర్ ఓపెన్ చేస్తే పవర్ వచ్చేది ఉంటే అది దాదాపు కింది ల్యాండ్ వరకు పోయి మళ్ళీ ప్రాబబ్లీ ఇట్ వుడ్ హావ్ పిక్డ్ అప్. సార్ ఇప్పుడు మనం కాక్పిట్ చూస్తున్నాం సార్, ఇక్కడ స్విచ్ కనిపిస్తున్నాయి. అంటే మీరు చెప్తున్నట్లుగా చెయ్యి తాగి ఆగిపోయేంత యాక్సిడెంటల్ గా ఇన్సిడెంటల్ గా మూవ్ కాదు ఆ స్విచ్. Unless intentionally we lift it and move, it will not move. There is a protection system is there, there is a safeguard system is there. సార్ ఇప్పుడు అంటే ఈ ఇష్యూలో కాకుండా జనరల్గా ఈ రెండు స్విచ్లు ఆగిపోవడానికి ఏ రీజన్స్ అయ్యి ఉండొచ్చు? అంటే స్టెబిలైజర్ ప్రాబ్లమ్ అని ఒకటి వస్తుంది, అదే వచ్చా? స్టెబిలైజర్స్ దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఓకే, there is no connection at all. That's a different. ఇదే విమానం ముందు సర్వీస్ లో వచ్చినప్పుడు స్టెబిలైజర్ ప్రాబ్లమ్స్ ఉందని పైలట్ రిపోర్ట్ ఇచ్చారు. అది వేరే నథింగ్ టు డూ విత్ ద ఫ్యూయల్ సిస్టమ్. ఏమై ఉండొచ్చు అండి మీకున్న ఎక్స్పీరియన్స్? దీని ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మొదలు కూడా చెప్పినాను, ఇదివరకు కూడా చెప్పినాను, ఫ్యూయల్ సప్లై హ్యాస్ స్టాప్డ్ ఫర్ ది ఇంజన్. ఎందుకు? దెర్ కుడ్ బి 2-3 రీజన్స్. వన్ కుడ్ బి దట్ ఫ్యూయల్ కంటామినేషన్. దాంట్లో మనకు ఏదైనా చెత్త రావచ్చు, వచ్చి ఫిల్టర్ నుంచి ఫ్యూయల్ పోకుండా బ్లాక్ కావచ్చు. దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఈజ్ దట్ సమ్ ఫ్యూయల్ పంప్స్ హ్యావ్ ఫెయిల్డ్ ఆర్ ది ఈ ఫ్యూయల్ ఫ్లో స్విచెస్ ఇంటర్నేషనల్గా ఆపరేట్ చేసి ఉంటారు. అటువంటి పరిస్థితులనే ఫ్యూయల్ రాదనమాట. ఇంటెన్షనల్గా ఎవరు చేసి ఉండొచ్చు, ఎవరికి అవకాశం ఉంటుంది? అదే ఇంటెన్షనల్గా ఇక్కడ ఎవరు చేసినట్టు ప్రూవ్ లేదు. ఇక్కడ ఎవిడెన్స్ ఇంతే ఉంది అంటే ఫ్యూయల్ రాలేదు. ఈ పైలట్ ఇంకో పైలట్ని అడిగిండు,
ఏం ఫ్యూయల్ వస్తలేదు, ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేసినావా? అతను నేను ఆఫ్ చేయలేదు అంటే దట్ మీన్స్ సమ్ సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్ సమ్వేర్. సో హీ ఫెల్ట్ దట్ ఐ విల్ రిలైట్ ఇట్. ఇంత లోపల ఏమైంది, ఆ ర్యాట్ పడ్డది, ఆ హైడ్రాలిక్ అండ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ వచ్చింది, ఇంత లోపల ఏపీ కూడా స్టార్ట్ అవుతున్నది. సో దే కుడ్ గెట్ పవర్ టు రీలైట్ టు స్టార్ట్. ఇవన్నీ కనుక సపోజ్ మనం 20,000 ఫీట్లో 30,000 ఫీట్లో ఉండేది ఉంటే నథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. దే వుడ్ హ్యావ్ రిలైటెడ్ కంఫర్టబుల్లీ, 2 ఇంజన్ స్టార్ట్ చేసుకుంటారు, సేఫ్గా పోగలుగుతారు. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ టైం లేదు, హైట్ లేదు. ముఖ్యంగా హైట్ ఉండేది ఉంటే ఇవన్నీ చేయవచ్చు అనమాట. అది సార్ ఇప్పుడు ఫెయిల్ మీరు అన్నట్లుగా రావడం ఆగిపోయింది అనుకుంటా, ఆటోమేటిక్ ఇది కూడా డౌన్ అయిపోతాయా స్విచ్లు కూడా? నో స్విచ్ విల్ నాట్ మూవ్. స్విచ్ ఇక్కడ మూవ్ అయింది కదా సార్ ఇక్కడ. చెప్తాను, స్విచ్ విల్ రిమైన్ ఇన్ ది సేమ్ పొజిషన్. వీళ్ళు మళ్ళీ ఇంజన్ రీలైట్ కొరకు రీస్టార్ట్ కొరకు అప్పుడు స్విచ్ వాడు ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయవలసి వస్తుంది అనమాట. దట్స్ వాట్ కట్ ఆఫ్ అండ్ రన్. కట్ ఆఫ్ అండ్ రన్ అంటారు. ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. నో అది కాదు, అది కాదు, అది కాదు. అచ్చా, వీళ్ళు డౌన్ చేసి కట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశారు టు రీస్టార్ట్. దట్స్ ద ప్రొసీజర్. ఇప్పుడు దెర్ ఆర్ 3 situations where these switches are operated. One is to start the engine. మనం గ్రౌండ్ మీద ఉంటాం, టేక్ ఆఫ్ కంటే ముందు ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ స్విచెస్ ఆపరేట్ చేస్తాం. ఇది ఈ కట్ ఆఫ్ నుంచి లిఫ్ట్ చేసి రన్కు తెస్తాం, అదొక స్థితి. ఇంకోటి ఏమో మనం డెస్టినేషన్ చేరిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలంటే మళ్ళీ దాన్ని లిఫ్ట్ చేసి కట్ ఆఫ్ తీసుకుపోతాం, ఆఫ్ అవుతుంది. దీస్ ఆర్ ది 2 situations. Third situation is you are in the flight. Unfortunately, one engine has failed. That is the time the pilot does this exercise. దాన్ని కట్ ఆఫ్ తీసుకొచ్చి మళ్ళీ రీలైట్ చేస్తారు అనమాట, మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. సో దట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇట్ వాజ్ అట్ 20,000 feet or 30,000 feet, నథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. బట్ ఇక్కడ హైట్ లేకుండా, టైం లేకుండా, ఉన్న కొంచెం టైం లోపల వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేసినారు, దాన్ని కట్ ఆఫ్ తీసుకొచ్చిండ్రు, మళ్ళీ ఆన్ చేసిండ్రు, రీలైట్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది, ఒక ఇంజన్ స్టార్ట్ అవుతున్నది, ఇంకొక ఇంజన్ స్టార్ట్ అయ్యే వరకు ఇంత యాక్సిడెంట్ అయింది. అదే కనుక హైట్ ఉండేది ఉంటే ఆ యాక్సిడెంట్ కాకపోతుండే. వాళ్ళు 2వ ఇంజన్ కూడా స్టార్ట్ చేస్తారు, దెన్ దే వుడ్ హావ్ మేనేజ్. సార్ ఇందులో ఏమైనా కాన్స్పిరసీ ఉంది అని అనుకుంటున్నారు, నిజమంటారా? కాన్స్పిరసీ ఐ డోంట్ సీ ఎనీ కాన్స్పిరసీ ఉంటే అదే అంటే ఆ ఫ్యూయల్ ఫ్లో రాకపోవడం కొరకు ఏదైనా కాన్స్పిరసీ ఉంటే ఉండవచ్చు, విచ్ వీ కెనాట్ సే. కాక్పిట్లో మాత్రం కాన్స్పిరసీ ఉంటుంది, కాక్పిట్లో ఉండదు. ఎందుకంటే ఇద్దరు వాళ్ళ ఓన్ లైఫ్ ఈజ్ ఇన్వాల్వ్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. నేను ఇదివరకు కూడా ఎప్పుడు చెప్తుంటాను, ఇది ది డిఫరెన్స్ బిట్వీన్ డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆర్ ఎ పైలట్ ఈజ్ ఓన్లీ దట్ ది if a doctor makes a mistake, if he makes a mistake, patient will die, nothing happens to the doctor. If engineer makes a mistake, building will collapse, bridge will collapse, but nothing happens to the engineer. But if a pilot makes a mistake, his own life is involved, he is going to die. కాబట్టి అంత రిస్క్ ఎవరు చేయరు కదా. So no one will take such sort of thing unless some suicidal tendency is there or something. But ikkada suicidal tendency cannot be there because not only his life, he is risking another 300 lives. So he is as good as murdering 300 people if he does intentionally something. Correct. So no one will do it. No one will do it. That's what the principle is. The pilot intentionally or negligently, he will never do anything. Okay. He will take care till last moment that he saves the situation. It's fuel control. This is what controls it. ఇది కట్ ఆఫ్, ఇది రన్. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ పోవాలంటే దాన్ని లిఫ్ట్ చేసి పైకి అనాలి. అది ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు చేస్తారు. ఇంజన్ షట్ ఆఫ్ చేసినప్పుడు కూడా మళ్ళీ లిఫ్ట్ చేసి కిందికి అనాలి, కట్ ఆఫ్లో పోతుంది. ఈ రెండు సార్, దిస్ ఈజ్ స్టాబిలైజర్ అవి అన్నమాట. నథింగ్ టు డూ విత్ దిస్. ఈ ఫ్యూయల్ సిస్టమ్ అంతా ఇంతవరకే సార్. ఇది 15 అవన్నీ ఫ్లాప్స్ అండి, ఫ్లాప్స్. ఫ్లాప్ పొజిషన్ 1, 5, 15 ఇట్లా ఉంటాయి అన్నమాట. 30 ఇది ల్యాండింగ్ వచ్చినప్పుడు వాడతారు. ఇది టేక్ ఆఫ్ అప్పుడు ఇంతవరకు వాడతారు. 1, 5, 15 వరకు వాడతారు. ల్యాండింగ్ వచ్చినప్పుడు 30. అది ఈ ఫ్లాప్ ఎందుకంటే ఇట్ గివ్స్ లిఫ్ట్. ఇనిషియల్ ఇంతవరకు లిఫ్ట్ ఇస్తుంది, దాని తర్వాత దీనికి లిఫ్ట్ అండ్ డ్రాగ్ రెండు ఇస్తుంది అనమాట ల్యాండింగ్ వచ్చినప్పుడు. అదే ఒకసారి అర్లియర్ దెర్ వాజ్ అ డిస్కషన్ సేయింగ్ దట్ ఎందుకంటే దీనిలో ల్యాండింగ్ గేర్ లీవర్ ఈజ్ డౌన్, వీల్స్ ఆర్ డౌన్. సో యూజువల్గా మనం టేక్ ఆఫ్ అయిన తర్వాత 50 feet to 100 feet లోపల మనం కెప్టెన్ గివ్స్ ఇన్స్ట్రక్షన్ గేర్ అప్ అంటే ఆవిడ నాబ్ పెట్టి పైకి అంటాడు. ఈ సిచ్యువేషన్లో మనం ఒక దీనిలో ఉంది, ఒక పిక్చర్ ఉంది,
ఏముందండి ఆ పిక్చర్ ప్రకారంగా ది ల్యాండింగ్ గేర్ ఇస్ డౌన్, క్లియర్గా మనకు కనపడుతుంది. దిస్ ఈస్ ల్యాండింగ్ గేర్, ఇది అప్, ఇది డౌన్. దిస్ ఈజ్ ఇన్ డౌన్ పొజిషన్. యూజువలీ ఆఫ్టర్ 50 feet to 100 feet లోపల వీ టేక్ ది అప్. ఇన్ దిస్ కేస్ ఇట్ డిడ్ నాట్ టేకన్ అప్, ఇట్ వాస్ డౌన్. కారణం ఏముంటచ్చండి? అది ఐదర్ వెన్ ది పైలట్ సెట్, కెప్టెన్ సెట్ గేర్ అప్, either he did not give gear up or gear did not go up. అచ్చా, ఇది ఒకటే కాకుండా ఈ రీజన్ కూడా ఉంది ఇప్పుడు. There can be this also. Achha. But this is only creates little drag. But it cannot create a crash. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంత హైట్కు పోవాలి మనం, ఆ గేర్ అప్ చేసుకుంటే ఇంత హైట్ పోకుండా ఈ హైట్లో ఉండవచ్చు. ఇంకా బికాస్ ఆఫ్ ది డ్రాగ్ ఇట్ విల్ నాట్ క్లైమ్ సో ఫాస్ట్. అది అంటే ఈ రీజన్ తో పాటు ఇంకొక రీజన్ కూడా కనిపిస్తుంది. దేర్ కెన్ బి పాసిబిలిటీ. దీంట్లో క్లాష్ అయితే అవ్వదు. బికాస్ వెన్ ఐ హావ్ సీన్ దిస్ పొజిషన్, ఇట్ ఈస్ ఇన్ డౌన్ పొజిషన్. ఓకే, ఇందులో చాలా విషయాలు చూపిస్తుంది సార్ రిపోర్ట్లో. వీల్స్ డౌన్ ఉన్నాయి, కనపడుతున్నాయి మనకు. వీల్స్ డౌన్ ఉన్నాయి, వీల్స్ ఆర్ నాట్ టేకెన్ అప్. ఎందుకంటే ఆ లీవర్ ఈ వీల్స్ అనమాట, ఇవన్నీ వీల్స్. అదే పైకి టేక్ ఆఫ్ అయినప్పుడు అది పైకి తీసుకుంటే వీల్స్ పైకి పోవాలి. బట్ ఈ కేసు లోపల పైకి తీసుకోలేదు, ఎందుకంటే లీవర్ ఈజ్ డౌన్. ఆర్ అన్లెస్ హీ పుట్ ఎఫర్ట్ టు టేక్ ఇట్ అప్, మేబీ ఇట్ డిడ్ నాట్ గో. హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే పైకి తీసుకున్నామని పోదు. బట్ అప్పుడు లీవర్ అయితే మూవ్ అవుతాయి, కానీ లీవర్ మూవ్ కాలేదు అంటే నో ఎఫర్ట్స్ పుట్ టు టేక్ ఇట్. అయితే ఇదివరకు ఆర్గ్యుమెంట్ వచ్చిండే ఈ గేర్ అప్ తీసుకునే విధంగా ఫ్లాప్స్ అప్ తీసుకుని ఉండొచ్చు అని. అట్లా కూడా కాదు, ఎందుకంటే గేర్ అప్ దేమో ఈ రౌండ్ ఉంటుంది, ఫ్లాప్ దేమో ఇట్లా ఫ్లాట్ ఉంటుంది అనమాట. మనం ఫ్లాప్స్ కూడా మళ్ళీ లిఫ్ట్ చేసి మూవ్ కావాలి, జస్ట్ ఇట్లా మూవ్ అయ్యేది కాదు. ఇప్పుడున్న టెంపరరీ రిపోర్ట్ ప్రకారం ఇది ఫ్లాప్ లీవర్, ఇక లీవర్ పొజిషన్ ఇట్లా ఉంటుంది. అదేమో ల్యాండింగ్ ఏదో డౌన్ రౌండ్ ఉంటుంది. ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని కూడా తప్పు చేయరాదనమాట. అది చేయి పెడితే రౌండ్ ఉంటేనే గేర్ అప్. ఇది ఫ్లాప్ లీవర్ ఇట్లా ఉంటుంది. ఇది టేక్ ఆఫ్ అప్పుడు ఇక్కడ అనుకోండి, ఇటు మూవ్ చేయాలంటే దీన్ని లిఫ్ట్ చేసి మూవ్ చేయాలి. ఇవన్నీ ఏవైతే వైటల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో ప్రతిదానికి ఆ గార్డ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. గార్డ్ సిస్టమ్ ఉంది అది. సార్ అంటే ఇప్పుడు మీకున్న అనుభవం ప్రకారం కేవలం ఫ్యూయల్ కంట్రోల్ కట్ ఆఫ్ కాకుండా ఇది కూడా ఒక రీజన్ కనిపిస్తుంది. దాంతో కొంచెం పెర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది అంతే. కానీ యాక్సిడెంట్ కాదు సార్. టోటల్గా మీరు మొత్తం చాలా సంవత్సరాలు 25 అడుగులు 25 గంటలు 25 గంటలు అనుకుంటాయి, 25,000 గంటలు తిరిగే ఫ్లైట్లో ఇవి సాధారణ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు దీన్ని మీకు అనుమాన ప్రకారం టెక్నికల్ ఎర్రర్ అని మీరు చెప్తున్నారు ఇంతవరకు. సో ఫార్ ఐ థింక్ ఇట్ ఈస్ ఎ టెక్నికల్ ఎర్రర్ అనుకుంటున్నాను, అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ దేర్ కుడ్ బి హ్యూమన్ ఎర్రర్. అది దట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ థరోలీ. అందుకొరకే పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అన్నారు, ఏదో ఒకటి చూసి మీరు పైలట్స్ మీద బ్లేమ్ పెట్టకండి, బికాస్ పైలట్ ఈస్ డెడ్ అండ్ గాన్, హీ కెనాట్ డిఫెండ్ హిమ్సెల్ఫ్. సో యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ థరోలీ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ఇట్ ఎ టెక్నికల్ ప్రాబ్లమ్ ఆర్ ఈజ్ ఇట్ ఎ హ్యూమన్ ఎర్రర్ అనేది యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. అందుకొరే ఈ లాస్ట్లో కూడా అంటారు అంటే దిస్ ఓన్లీ ప్రిలిమినరీ రిపోర్ట్, ఇంకా ఫైనల్ రిపోర్ట్ కొరకు ఈ లాస్ట్ లైన్లో చదవండి. అవునండి. ఇన్వెస్టిగేషన్ ఇస్ కంటిన్యూ. ద ఇన్వెస్టిగేషన్ టీమ్ విల్ రివ్యూ and examining additional evidence, records and information that is being sought from the stakeholders. It will take long time. అందుకే మొదలే మినిస్టర్ గారు అనగానే మినిమం 3 months. రామ్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఇది టెంపరరీ రిపోర్ట్ 3 months అవుతుంది అని అప్పుడు చెప్పినారు. ఇప్పుడు ఇంకా మనకు 1 month కూడా కాలేదు. సో the further details may come. Maybe they may give second report, maybe give the final report also. సార్ ఫైనల్గా చెప్పండి, ఇటువంటి సంఘటనలు ఇక జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ వైపు ఏం చేయాలి? ఒకవేళ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఎవరిని ఇందులో ఫిక్సప్ చేస్తారంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా టెక్నికల్ ఎర్రర్లోనే జరిగింది అనుకుందాం, ఫైనల్ రిపోర్ట్ టెక్నికల్ ఎర్రర్ ఏది ఉంటే దే విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది మ్యానుఫ్యాక్చరర్ దట్ దీస్ ఆర్ ది థింగ్స్, ఇట్ హ్యాపెన్ డ్యూ టు దిస్ రీజన్. సో ఇన్ ఫ్యూచర్ యూ హ్యావ్ టు సీ దట్ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. సో దే హ్యావ్ టు టేక్ అడిషనల్ ప్రికాషన్స్ ఆర్ అడిషనల్ సిస్టమ్స్ ఇంప్రూవ్మెంట్ దే హ్యావ్ టు డూ ఇట్. అదొకటి. ఇంకోటి నాకేం ఐడియా వచ్చిందంటే ఇప్పుడు మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేసినాం. ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఫ్రమ్ ది A to Z, ఫ్రమ్ ది సెలెక్షన్ ఆఫ్ ది సైట్ ఆన్వర్డ్స్ టిల్ ఇట్ ఈస్ ఫైనలైజ్డ్. ఐ వాజ్ ఇన్వాల్వ్డ్. ఐ వాజ్ అడ్వైజర్ టు గవర్నమెంట్, ఐ వాజ్ అడ్వైజర్ టు GMR ఆల్సో. అయితే అప్పుడు ఇప్పుడు రన్వే ఈస్ట్ వెస్ట్ ఉంటుంది అనమాట. సాధారణ మనకి ఇండియాలో
విండ్స్ ఆర్ ఓన్లీ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటాయి. అయితే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో మనం దేర్ షుడ్ నాట్ బి ఎనీ అబ్స్ట్రక్షన్ అట్ ఆల్. ఇక్కడ ఆ బిల్డింగ్ వాజ్ అన్ అబ్స్ట్రక్షన్. ఆ బిల్డింగ్ కనుక అబ్స్ట్రక్షన్ లేకపోతే probably either they would have succeeded in relighting both the engines and slowly go up, or it would have hit the ground, but the damage would have been much less and deaths would have been very much less. But unfortunately a building ఉండడంతో ఆ యొక్క సిచ్యువేషన్. సార్ సాధారణంగా ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో 4-5 కిలోమీటర్ల వరకు 15 మీటర్స్ హైట్ బిల్డింగ్ కట్టకూడదని నామ్స్ చెప్తాయి కదా. అవును. మరి ఇక్కడ ఆ విధంగా ఎలా పర్మిషన్ వచ్చింది? ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ లైక్ ఇప్పుడు శంషాబాద్ మేము చేసినప్పుడు వీ హ్యాడ్ ది డిస్క్రిషన్ టు సెలెక్ట్ అ సైట్ విచ్ హెస్ గాట్ నో అబ్స్ట్రక్షన్స్ ఎట్ ఆల్. సో ఐ హ్యావ్ సీన్ 3-4 sites and the best site I selected was the Shamshabad thing. Okay. When I selected, then the DGCA people came, airport authority people came, and they all have seen and they appreciated that I selected a very good site. Even our CM also appreciated, saying that yes, Captain Reddy garu, meeru select chesina site is approved by the DGCA and airport authority people and Ministry of Defence ani they appreciated it. So adi is a kotta airport vachinappudu aveni precautions తీసుకోవాలి. Apart from that, we have to make a rule that no construction should come. సాధారణ నామ్స్ ఏం చెప్తాయండి ఎయిర్పోర్ట్కి రన్వేకి ఎంత సరౌండింగ్లో ఉండకూడదు? రన్వేకు సరౌండింగ్ కాదు, రన్వే డైరెక్షన్లో. రన్వే డైరెక్షన్ ఈస్ట్ వెస్ట్ ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఏవి రాకూడదు అనమాట. ఇట్లా ఫనల్ అని ఉంటుంది, ఆ ఫనల్ లోపల ఏ బిల్డింగ్స్ రాకూడదు. బేగంపేటలో కొన్ని బిల్డింగ్స్ అట్లా వచ్చినాయి. ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత కొంతమంది కట్టినారు. అవి కొంతమంది అఫీషియల్గా పర్మిషన్ తీసుకున్నారు, కొంతమంది అనాథరైజ్ కూడా కట్టినారు. బట్ వీ గాట్ దెమ్ రిమూవ్డ్. It was a big Herculean task to remove. Some only we could remove, everything we could not remove. With the result now, the runway displacement అయితే ల్యాండింగ్ కొరకు ఫుల్ రన్వే. ఇప్పుడు రన్వే 10,000 feet ఉంటే వీఆర్ నాట్ ఏబుల్ టు యూస్ 10,000 feet. ఇటు నుంచి 8,000 చూస్తాం, అటు నుంచి 7,500 వాడుతున్నాం. అంత ఏరియా ఎఫెక్ట్ అయింది బికాస్ ఆఫ్ దిస్ బిల్డింగ్స్. సో అది ల్యాండింగ్ కొరకు వచ్చినప్పుడు. టేకాఫ్ అప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు. Takeoff అప్పుడు కూడా if the engine power is not so much to go vertically up above those obstructions and all that, suppose ఆ టైంలో ఏదైనా ఇంజన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఒక ఇంజన్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ది క్లైంబ్ పెర్ఫార్మెన్స్ విల్ బి డిటీరియేటెడ్ ఆర్ రెడ్యూస్డ్. దాంతో కూడా దేర్ ఇస్ అ పాసిబిలిటీ. బట్ యూజువలీ ది ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇఫ్ వన్ ఇంజన్ ఫెయిల్స్ విత్ అనదర్ ఇంజన్ విల్ బి ఏబుల్ టు క్లైంబ్ కంఫర్టబుల్లీ and clear all those obstructions. Okay. And then again, either you try to restart the engine, or if you don't restart, you come back, declare emergency that I have lost one engine and I'll come back and land. I had a situation like that. నేను బేగంపేటనే ఒక క్యాప్టెన్కు ట్రైనింగ్ ఇస్తున్నాను బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ మీద. నేను ఇట్లా జస్ట్ టేక్ ఆఫ్ అవుతున్నా ఒక బర్డ్ వచ్చింది. ఆ పైలట్ చూసినాడు, సార్ బర్డ్ అన్నాడు. నేను కూడా చూసి నేను ఏం చేసినానంటే ఆ లెఫ్ట్ ఇంజన్ దిక్కు వస్తుంది బర్డ్. సో లెఫ్ట్ ఇంజన్ కట్ చేసేవరకు ఏంటంటే బర్డ్ వాజ్ సక్డ్ ఇన్ టు ది ఇంజన్, బట్ ఇట్ డిడ్ నాట్ డూ డ్యామేజ్. ఎందుకంటే నేను కట్ చేసేవరకు దాని రెవల్యూషన్స్ తగ్గిపోయి ఏం డ్యామేజ్ కాలేదన్నమాట. నేను డిక్లేర్ చేసినాను ఇట్లా ఒక సింగిల్ ఇంజన్ మీద వస్తున్నాను అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ల్యాండ్. ద గివెన్ పర్మిషన్ ఐ వెంట్ అండ్ ల్యాండెడ్. ఆఫ్టర్ వీ ల్యాండెడ్ దేర్ ది ఇంజనీరింగ్ పీపుల్ వర్ చెకింగ్ అప్. అయితే ఆ ఇంజన్ కొంత ఇది హైట్ ఉంటుంది కదా, వాళ్ళు చిన్న ల్యాడర్ వేసుకొని దాని మీదకి పోయి చూస్తే ఇది ఇంకా ప్రాణంతో ఉన్నది ఆ బర్డ్. పెద్ద పంతలాగా అనమాట అది. దాని యొక్క వింగ్ టిప్ 9 feet ఉన్నది. అవి ఈ డెడ్ యానిమల్స్ మీద తింటాయి. అది రాబందులు. అవి సాధారణంగా ఇట్లా టేకాఫ్ కావాలి అనమాట. ఇట్లా అని కొంత దూరం రన్ చేసి మెల్లగా టేకాఫ్ అవుతాయి. సో అంత పెద్ద బర్డ్ అది. దాని వెయిట్ చూస్తే ఆల్మోస్ట్ లైక్ డాగ్ అంత వెయిట్ ఉన్నది అది. సో అప్పుడు నేను వాళ్ళతోటి చెప్పినాను. అయితే ఇంజనీర్స్ అంతా చెక్ చేసి దే వర్ సాటిస్ఫైడ్ దట్ ఇట్ డిడ్ నాట్ డూ ది డ్యామేజ్ బికాస్ ఆఫ్ మై ప్రాంప్ట్ యాక్షన్ ఆఫ్ స్విచ్చింగ్ ఆఫ్ ది ఇంజన్. అదే కనుక నేను ఇంజన్ స్విచ్ ఆఫ్ చేయకపోయేది ఉంటే ఇంజన్ కూడా డ్యామేజ్ అండ్ ఇంజన్ కూడా కాస్ట్ 10 to 12 crores. సార్ మీరు ఇందాక చెప్పారు ఎయిర్పోర్ట్కి రన్వేకి ఈస్ట్ వెస్ట్లో 15 meters దాటి బిల్డింగ్ ఉండకూడదు, ఉంటే ఈ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. డిస్టెన్స్ కూడా అంత దూరంలో ఉంటే పర్లేదు, కానీ దగ్గరలో ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు బిల్డింగ్ అంత దగ్గర ఉండేది ఉంటే ఈ ప్రాబ్లమ్స్. ఓకే, కానీ కొన్ని ఎయిర్పోర్ట్లో
కొండల మధ్య ఎయిర్పోర్ట్ రన్వేలు ఉంటాయి, మరి అప్పుడు ఎలా తీస్తారు? అది దట్స్ ఏ సపరేట్ థింగ్. దాని కొరకు ఏం చేస్తారు అంటే మనం ఎయిర్ క్రాఫ్ట్ లోడ్ ఫుల్ చేయం, తక్కువ వెయిట్ తీసుకుంటాం, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి. దాంతో ఇప్పుడు మనం 120 ప్యాసింజర్ కెపాసిటీ ఉందనుకోండి, వీ టేక్ ఓన్లీ 90 ప్యాసింజర్స్. సిక్కిం, మేఘాలయ అటు వెళ్ళినప్పుడు మన కంప్లీట్గా డెహ్రాడూన్ అట్లా నేపాల్ ఉన్నది. నేపాల్ ఇస్ హిల్స్ మధ్యన ఉంటాయి కదా. నేపాల్ ఇస్ మాకు ఒకటి చెప్పగలుగుతాను ఎగ్జాంపుల్గా. నేపాల్లో మనం టేక్ ఆఫ్ కాగానే ఇట్లా పోరాదనమాట. అందుకొరకు దర్ ఇస్ అ ప్రొసీజర్. ఒకటేమో మనం టేక్ ఆఫ్ అయ్యి కొంచెం దూరం 200-300 ఫీట్ అని మెల్లగా టర్న్ చేసుకుంటాం. టర్న్ చేసుకుంటా ఇట్లా తిరిగి క్లైమ్ చేస్తాం అనమాట. డైరెక్ట్ కాదాలి, ఎందుకంటే ఇంత క్లైమ్ రాదు. అందుకొరకు ది ప్రొసీజర్ అటువంటి ఎయిర్పోర్ట్లో దెర్ ఇస్ అ డిఫరెంట్ ప్రొసీజర్. వైజాగ్లో కూడా ఒక దగ్గర ఉంటే టేక్ ఆఫ్ కాగానే ఒక రన్వే ఉంటే టేక్ ఆఫ్ కాగానే మాకు 500 ఫీట్లో యూ షుడ్ స్టార్ట్ టర్నింగ్ అండ్ క్లైంబింగ్. ల్యాండింగ్ అప్పుడు కూడా ఒకసారి కొన్ని క్రాఫ్ట్లో టర్నింగ్ అవుతాయి కదా. అవును, ల్యాండింగ్ అప్పుడు కూడా టు అవాయిడ్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇట్లా వచ్చి స్లోలీ డిసెండ్ అవ్వకుండా ఆ ఫైనల్ లోపలనే వచ్చి డిసెండ్ అయ్యి ల్యాండ్ అయ్యింది. శంషాబాద్లో అందుకే పీపుల్ కాల్ ఇట్ ఈస్ అ వెరీ పైలట్ ఫ్రెండ్లీ ఎయిర్పోర్ట్. ఇన్ఫ్యాక్ట్ మెనీ పైలట్స్ థ్యాంక్ మీ, sir, since you are involved in selection of a site, you have selected such a good site. It is a very pilot friendly airport. ఫైనల్గా సార్ చెప్తున్నట్లుగా అహ్మదాబాద్ ప్రమాదం వెనక ఫ్యూయల్ అనేది చాలా క్లారిటీగా తెలుసు. ఇది కూడా టెంపరీ రిపోర్ట్ మాత్రమే. ఇందులో టెక్నికల్ ఎర్రర్గా కనిపిస్తుంది కానీ హ్యూమర్ ఎర్రర్ తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఇద్దరు కో పైలట్ కూడా వాళ్ళ ప్రాణాలు కూడా అందులో కోల్పోయారు కాబట్టి ఎవరు అటువంటి పనులు చేయరు. ఫ్యూయల్ లోపల రావడం వల్ల జరిగే ప్రమాదం, దాంతోపాటు ఇంకొక ప్రమాదం ఇంకొక ఇష్యూ కూడా సార్ గుర్తించారు. కానీ దానివల్ల ప్రమాదాలు జరగకపోవచ్చు, కానీ మెయిన్ అయితే ఫ్యూయల్ రాకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం సార్ చెప్తున్నట్లుగా రన్వే నుంచి ఒకవేళ ఆ ఫ్యూయల్ ఒక ఇంజన్ టేకాఫ్ అవుతున్న సమయంలో ఆ బిల్డింగ్ లేకపోయి ఉంటే వాళ్ళ ఎయిర్లోనే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ బిల్డింగ్ రావడంతో కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఇకపైనా సార్ గవర్నమెంట్లు రన్వేకి ఈస్ట్ వెస్ట్లో 15 మీటర్స్ దాటి కానీ 15 మీటర్స్ బిలో కానీ దగ్గర ఎయిర్పోర్ట్ అంటే రన్వేకి దగ్గరలో బిల్డింగ్లు కట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఎస్.ఎన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది అహ్మదాబాద్ ప్రమాదంపై ఎస్.ఎన్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు